నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. భారతదేశంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, చాలామంది బీద వాళ్ళకి కానీ సొంత ఇల్లు అనేది ఒక కళ. సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో ఈ జనరేషన్లో చాలామందికి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అస్సలు దొరకట్లేదు. ఎందుకంటే మనకి ఫారెన్ నుంచి ఫ్లాట్ సిస్టమ్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అన్నీ ఫ్లాట్సే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సరే, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోకపోయినా అట్లీస్ట్ ఫ్లాట్ అయినా కొనుక్కుందామంటే ఆ రేట్లు కూడా చాలా హైయెస్ట్ రేట్లు ఉన్నాయి అన్నీ. దాదాపు అందులో రాజధాని ఏ స్టేట్ క్యాపిటల్ అయినా సరే భారతదేశంలో ఆ స్టేట్ క్యాపిటల్లో ఇల్లు కొనాలంటే అది చాలా కష్టమైన పని. మనకి స్క్వేర్ యార్డ్ 6,000, 7,000, 8,000 అంతా మించిపోతుంది మొత్తము. గవర్నమెంట్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు అన్నీ పెంచేస్తున్నారు. దాంతోపాటు మనము చిన్నదైనా కొనుక్కుందాము, తక్కువదైనా కొనుక్కుందామంటే అక్కడ కూడా కుదరని పని. అయితే ఇప్పుడు ఈ కష్టమైనది చాలా ఈజీగా దొరుకుతుందంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇమీడియట్గా తీసేసుకుందామని ఇమీడియట్గా మనకి చాలా ఉత్సాహం ఇస్తుంది, చాలా ఖుషి అవుతాం మనం. అయితే ఇటువంటి ఇమోషన్నే చాలామంది స్కామ్ రూపంగా మార్చి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇట్లా చాలా కేసెస్ అయినాయి. అందులో ఒకటి భారతీ బిల్డర్స్. ఈ భారతీ బిల్డర్స్ అనేది ఒక ప్రీ లాంచ్ ఆఫర్ అని ఒక స్కామ్ చేసింది. మీరు చాలామంది వినుంటారు న్యూస్లో, చాలామంది తెలియకపోవచ్చేమో అని మన ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ భారతీ బిల్డర్స్ అనేది వీళ్ళు మనకి ఒక ఫామ్ స్టార్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది మాదాపూర్లో పెట్టారనమాట, మనకి హైదరాబాద్లో. అయితే ఈ కంపెనీకి కీలకంగా 3 పర్సన్స్ ఉన్నారు. అది వచ్చేసి దూపాటి నాగరాజు చైర్మన్, ముల్పూరి శివ ఎండి, ఇంకా మన తోడకూర నరసింహారావు, ఈయన CEO కంపెనీకి. అయితే వీళ్ళు 3 కలిసి ఈ కంపెనీని పెట్టారు, భారతీ బిల్డర్స్ అని. అయితే వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మన కోంపల్లిలో 6 acres 23 గుంటాస్ ఒక ల్యాండ్ తీసుకున్నారు వీళ్ళు. అక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారని వీళ్ళు యాడ్స్ ఇచ్చారు. అది కూడా వీళ్ళు స్క్వేర్ ఫీట్ 3,200, 3,700, 3,900 ఆప్షనల్లో అట్లా ప్రైస్ ఇచ్చారు నెగోషియబుల్తోని. అయితే 3,200 ప్రీ లాంచ్ ఆఫర్ అనగానే చాలామంది ఎగబడిపోయారు. 3,000 స్క్వేర్ ఫీట్కి వచ్చేస్తుందా మనకి అని. అసలు మనం ఆలోచించాలి కదా, 3,200కి పాసిబుల్ అవుతుందా లేదా, అంత కన్స్ట్రక్షన్ చేయగలడా లేదా, రైట్ పర్సనా కాదా అని. మనకేందంటే మనం ఆఫర్స్ ఇస్తే వెళ్ళిపోతాం కదా, టీషర్ట్లు, ప్యాంట్లు, షోరూమ్లల్లో వాచెస్, బైక్స్, అన్ని ఆఫర్స్ అంటే వెళ్ళిపోతాం. ఆఫర్ ఎందుకు ఇస్తున్నాడు, అలా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది, ఏం ఆలోచించకుండా మనం వెళ్ళిపోతాం, ఆఫర్లు తీసేసుకుంటాం. కనీసం ఇల్లు తీసుకునేటప్పుడు అయినా అన్నీ చూసుకోకుండా మనం ఏం చేసి 3,200, 3,000, 3,700 అనగానే స్క్వేర్ ఫీట్ ఇంత తక్కువలో ఇస్తురా అని చాలామంది ఏం చేసిర్రు, ప్రీ లాంచ్ ఆఫర్కి పైసలు కట్టేసుకున్నారు. అయితే వీడు ఎవరైతే నరసింహారావు CEO ఉండో వాడు చాలామంది కమిషన్స్ ఇస్తామని ఏజెంట్లను కూడా పెట్టి, ఆ ఏజెంట్లు ఎవరైతే కస్టమర్లను తెస్తాడో మీకు చాలా మంచి కమిషన్ ఇస్తానని చెప్తే చాలామంది కస్టమర్లను తీసుకొని వచ్చారు. దగ్గర వీళ్ళు చెప్తున్న న్యూస్ ప్రకారం అయితే 350 మెంబర్స్ అయితే కట్టినని ఇప్పటిదాకా అయితే తేలింది. ఇంకా చాలామంది వస్తున్నారని విన్నాను. అయితే దగ్గర 400, 450 ఉండొచ్చు, ఇంకా మేబీ 500 ఉంటారో ఎంత ఉంటారో ఇంచుమించు. దగ్గర వీళ్ళు తీసుకుంది 60 crores అనేది మనకు పొద్దున వరకు మళ్ళీ పెరుగుతూనే ఉంది. దగ్గర 100 crores ఉండొచ్చు. అంటే ఆ ల్యాండ్ అనేది చూపెట్టి, ఒక ల్యాండ్ తీసుకొని జస్ట్ ఆ ల్యాండ్ అనేది చూపెట్టి వాళ్ళు 100 crores దాకా, ఇంచుమించు దగ్గర 100 crores వరకు ప్రీ లాంచ్ ఆఫర్ అని పెట్టి 100 crores అని వాళ్ళు స్కామ్ చేసేసారు. ప్లస్ ఇది మీటింగ్స్ పెట్టి ఆఫీస్కి పిలిచి మాదాపూర్ ఆఫీస్లో చాలా మంచిగా మాట్లాడి అది చేయగానే పబ్లిక్ నిజంగానే నమ్మేసారు. చాలామంది గ్రాఫిక్స్తోని ఫ్లాట్ కన్స్ట్రక్షన్స్, రూమ్స్ ఎట్లుంటాయి, వాస్తు ఉంటాయి, అవి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ బ్రోచర్స్ చూపెట్టగానే దాని పైసలు కట్టేసారు అందరూ. ఇప్పుడు దగ్గర 100 కోట్ల వరకు లాస్ అయింది. వాడు ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద వేరే జాల లోన్ తీసుకున్నారని అంటుర్రు. కొంతమంది ఆ ల్యాండ్ లోన్ తీసుకున్న వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు, వేరే వాళ్ళు వచ్చి ల్యాండ్ అమ్మేసిండ్రు వీళ్ళు అని చెప్తున్నారు. మొత్తానికి ఆ ల్యాండ్ ఏదో డిస్ప్యూట్ అయితే అయ్యింది. దాని తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 3 అయితే పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మన దూపాటి నాగరాజు, ఎవరైతే MD శివ, ఇంకా తోడకూల నరసింహారావు ఎవరైతే CEO ఉన్నారో వాళ్ళ 3 అయితే పట్టుకుర్రు.
విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఇట్లా ప్రీ లాంచ్ ఆఫర్ ఉందని కట్టిండ్రు అనేది ఇంకా బయటికి వస్తుంది. అయితే చూడండి, మీ వీక్నెస్సే ముంగడవాడికి క్యాష్. అంటే ఎగ్జాంపుల్ జాబ్ లేదంటే ప్లేస్మెంట్ వాళ్ళు పైసలు తీసుకుంటారు జాబ్ పెట్టిస్తామని. పెళ్ళి కాలేదంటే సంబంధాల ఆఫీస్ వాళ్ళు పైసలు తీసుకుంటారు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. అట్లా మనకు హెల్త్ ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్లో మనకి ఏదో ఒకటి భయపట్టించేసి పైసలు తీసుకుంటారు. అట్లనే ఆఫర్లు ఉన్నాయని చెప్పగానే మనము ఇల్లు కన్స్ట్రక్షన్, అబ్బా ఇల్లు చాలా బాగుంది కదా, నిజంగానే ఆఫర్ ఇస్తురేమో అని చెప్పి పోయి ప్రీ లాంచ్ అని పైసలు కట్టేసిర్రు. ఇక్కడ మనం డాక్టర్ దగ్గర అటు మన వీక్నెస్, ఇటు సైడు అన్ని విధాలుగా మనం ఆల్రెడీ మార్కెట్లో మోసపోతూనే ఉన్నాం. అయినా కూడా మనకి ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఆల్రెడీ ప్రీ లాంచ్ ఆఫర్ అని ఇంతకుముందు కూడా ఏదో 2-3 కేసెస్ బయటపడ్డాయి, స్కామ్ జరిగింది. అట్లనే ఇది అవుతుంది. ఇది అయినా కూడా మళ్ళీ మనం మళ్ళీ ఒకడు వస్తాడు, మళ్ళీ ప్రీ లాంచ్ అని ఇస్తాడు, మళ్ళీ మనం పోతాం, పైసలు కడతాం, మళ్ళీ స్కామ్ అని తెలుస్తుంది. ఇది రొటీన్ నడుస్తూనే ఉంది. మీరు ఎంత చెప్పినా, ఏం చెప్పినా, ఎన్ని వీడియోలు చేసినా ఏమీ లాభం లేదు అని నా ఉద్దేశము. జాగ్రత్త పడితే మంచిది. అసలు ఏదైనా ప్రోడక్ట్ కానీ 100 రూపీస్ ఉంది మనకి ప్రోడక్ట్, వాడు మనకి 10 రూపీస్కి ఇస్తుండంటే వాడు 90 రూపీస్ తగ్గిస్తుండంటే ఎందుకు తగ్గిస్తుండ అనేది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయము. వాడు ఎందుకు తగ్గిస్తున్నాడు, ఎందుకు తగ్గిస్తే వానికి ఏం లాభం, ఎందుకు ఇస్తున్నాడు అట్లా, వానికి ఏముంది అంత, అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ వానికి ఫ్రీగా వస్తుందా, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా వాడు తగ్గిస్తుండంటే. అట్లా ఆలోచించకుండా డైరెక్ట్ పోయి పైసలు కట్టేసిర్రు. దగ్గర 100 crores దాకా ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు. ఏమవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ముగ్గురు కూడా. ఇప్పుడు ఏమైతే చూడాలి. ఇటువంటి కేసెస్లలో మనము ఆలోచించాలి. మనం నర్వస్ కావద్దు, మనము ఓవర్ ఎగ్జైట్మెంట్ కావద్దు. ఏదైనా చూసి తక్కువలో వస్తుందంటే అది చూసుకొని జాగ్రత్త పడితే ఇటువంటి కేసెస్ చేసేవాళ్ళు కూడా పబ్లిక్ చాలా అలర్ట్ ఉన్నారు. మనం ఇట్లా చేయలేము, ఇట్లా చేస్తే కుదరదని వాళ్ళకు కూడా కొంచెం చేయడానికి వెనక పోతారు. లేదంటే మన వీక్నెస్ అనేది వాళ్ళకే క్యాష్ అవుతుంది. ఇటు హాస్పిటల్స్లో కానీ, అటు ప్లేస్మెంట్స్లో కానీ, అటు మ్యారేజ్ బ్యూరోలో కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా మనిషి వీక్నెస్ అనేది ముంగడవాడికి క్యాష్ అవుతుంది. ఇటు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ అట్లా చూసుకొని తీసుకుంటే బెస్ట్. ఈ న్యూస్ అనేది మీ అందరికీ తెలియాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇటువంటి ఎన్నో వీడియోస్ మన హిందుస్థాన్ హైట్ ఫ్యాక్ట్స్లో రాబోతున్నాయి. ఇంకా హిస్టారికల్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా నేను తేబోతున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నేను బప్ప రావల్ మీద. ఇప్పుడు ఇంకా చాలా మనకి తెలియని రాజుల మీద మనకి దేశంలో చాలా హిస్టరీ అనేది చాలా పెద్దగా ఉంది. ఆ హిస్టరీని చాలా దాపెట్టేసి పెట్టారు. అది బయటికి తీసుకొస్తున్నాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇటువంటి వీడియోలు ఎన్నో చేస్తాను. ఇంకా మన భారతదేశం చరిత్రని ఏదైతే దాపెట్టి ఉంచారో రాజుల గురించి, అది బయటికి తీసుకొస్తాను. మీ సపోర్ట్ ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.